హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సజ్జపిండితోటి మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రెగ్యులర్‌గా చేసుకునే బియ్యం పిండి మురుకులు కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్ తోటి మురుకులు చేసుకోండి. రుచి చాలా బావుంటుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ముందుగా ఇక్కడ ఒక కప్పు దాకా సజ్జపిండి అనేది తీసుకుంటున్నాను. ఇలా సజ్జపిండి తీసుకున్నాం కదా! ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల మురుకులు బాగా క్రిస్పీగా వస్తాయి. ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు తీసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండి తీసుకున్నాం కదా సజ్జపిండి, ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర తీసుకున్నాం కదా, ఇలా అరచేతిలో వేసుకొని కొంచెం నలిపినట్టుగా చేసి వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇలా జీలకర్ర వేసేసుకొని తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మంచి కలర్ కోసము పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూను దాకా ఉప్పు అనేది వేసుకోండి. తర్వాత 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఇలా కారం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేసుకున్న ఈ ఉప్పు కారాలంతా పిండిలో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ముందైతే 1 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకొని ఇలా పిండిని ఉండగట్టి చూడండి. ముద్దలా వచ్చిందంటే మనం వేసుకున్న బటర్ సరిపోయినట్టు. లేదంటే ఇంకొంచెం బటర్ అనేది వేసుకోండి. నేను ఇంకొంచెం బటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ముద్ద కట్టి చూపిస్తాను చూడండి. ఇలా మనం ముద్ద కట్టినప్పుడు బాగా ముద్దలా రావాలి. అప్పుడు మనం వేసుకున్న బటర్ అనేది సరిపోయినట్టు. ఇప్పుడు మనం కొంచెం వేడి వాటర్ వేసుకోవాలి. అందుకని నీళ్ళు గోరువెచ్చగా హీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మీరు పిండిలోకి బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే డాల్డా, నెయ్యి, లేదంటే వేడి పెట్టేసుకున్న ఆయిల్, ఇలా ఏదైనా పర్వాలేదు వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. మొత్తం ఒకేసారి అయితే వాటర్ వేసుకోవద్దు. ఇలా వేసేసుకుని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండొద్దు, అలాగని లూజ్గా కూడా ఉండొద్దండి. మీడియంగా ఉండేటట్టు పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పిండితో చేస్తున్నాను కాబట్టి ఒకేసారి వాటర్ వేసుకొని మనం పిండినంతా కలుపుకుంటున్నాము, మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసుకున్నట్టయితే పిండిని అప్పుడు మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం బ్యాచెస్గా పిండిని తీసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకొని మురుకులు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఒకేసారి కలిపేసుకున్నాము. పిండి మరీ టైట్గా ఉండొద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. పిండి అనేది మనకు చేతికి కొంచెం ఇలా స్టిక్కీగా అంటుకున్నట్టు ఉండాలి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని పిండిని పెట్టేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్లో ఉండొద్దు, మీడియంగా ఉండేటట్టే ఉండాలి. ఇప్పుడు మురుకులు వేసుకుందాం. నేను ఇక్కడ ఒక పెద్ద మురుకు వేసేస్తున్నాను. మురుకు వేసిన వెంటనే కదిలించకండి, అలా వదిలేసేయండి. 1-2 నిమిషాలు అలా వదిలేసేయాలి. బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అనేది కాస్త తగ్గాలి. అప్పుడు మనకు మురుకు అనేది పైకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్లో ఉన్న మురుకు మనకు మెల్లమెల్లగా పైకి ఇలా కనపడుతూ ఉంది. పూర్తిగా బబుల్స్ తగ్గే లోపల మనకు మురుకు అనేది బాగా గట్టిపడుతుంది, బాగా వేగిపోతుంది. ఇటువైపు కూడా తిప్పేసుకోండి, కొంచెంసేపు వేగనివ్వండి. ఇలా అన్ని వైపులా కూడా బాగా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సజ్జపిండితోటి మురుకులు. పిల్లలైతే అస్సలు గుర్తే పట్టరు రైస్ ఫ్లోర్ మురుకులా సజ్జపిండి మురుకులా అనేసి. చాలా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు తెలియదు వాళ్ళకు, అంత బాగుంటాయి. ఇలా చేసి పెడుతూ ఉండండి అప్పుడప్పుడు వాళ్ళకి. వాళ్ళు కూడా మిల్లెట్స్ తిన్నట్టు ఉంటుంది.
చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా కూడా ఇలా వేసేసుకోవచ్చు. పెద్ద మురుకులా కాకుండా ఇలా వేసుకొని వేగనివ్వండి. బబుల్స్ తగ్గేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా బబుల్స్ అనేది తగ్గినప్పుడు మనకు మురుకులు అనేటివి ఇట్లా ఆయిల్లో నుంచి పైకి కనపడుతూ ఉంటాయి. ఇలా వేగాలి. వేగిన తర్వాత ఇటువైపు కూడా తిప్పుకొని వేపుకోండి. మీరు డైరెక్ట్గా రౌండ్ మురుకులు కూడా ఆయిల్లో వేసేసుకోవచ్చు. అవి కూడా వేసి చూపిస్తాను. వేయనికి రాని వాళ్ళైతే బటర్ పేపర్ పైన, లేదంటే ప్లాస్టిక్ కవర్ పైన, లేదంటే స్టీల్ ప్లేట్కు కొంచెం ఆయిల్ రాసుకొని వాటిపైన కూడా వేసుకొని నూనెలో వేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వేగిపోయినా ఇప్పుడు తీసేసుకుందాము. తర్వాత ఇప్పుడు రౌండ్గా వేస్తున్నాను చూడండి, ఇలా ఆయిల్లోనే వేసేసుకోవచ్చు. ఇలా మరీ పెద్ద సైజు కాకుండా చిన్న చిన్నవిగా వేసుకోవాలి. కొంచెం మనం కడాయి ఎంత తీసుకున్నామో ఆ సైజుని బట్టి, ఆయిల్ ఎంత ఉందో దాన్ని బట్టి మురుకులు అనేది వేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా ఒకటికొకటి అంటుకొని సరిగా వేగవన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా కూడా వేసుకున్నాం. అన్ని వైపులా కూడా బాగా వేగేటట్టు చూసుకోండి. ఇవి మనకు 15-20 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి రుచి అయితేనంటే. పిల్లలకి మిల్లెట్స్తో మనం రైస్ చేసి పెట్టినా, రోటీ చేసి ఇచ్చినా తినరు కదండి. అప్పుడప్పుడు మిల్లెట్స్ తోటి ఇలా ట్రై చేస్తూ ఉండండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, రెడీ అయిపోయినవి. చాలా చాలా టేస్టీగా వచ్చాయి అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.